నమస్కారం. రుచుడి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని పలకరిస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా 2 సరికొత్త రెసిపీస్ తో సిద్ధంగా ఉందండి. మరి ఆ డిఫరెంట్ రెసిపీస్ ని మనకు ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? ధూల్పేట నుంచి శాలిని గారు. మరి శాలిని గారిని పరిచయం చేసుకొని ఆ 2 రెసిపీస్ ఏంటో నేర్చేసుకుందామా? నమస్తే శాలిని గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే శాలిని గారు, ఈ రోజు మాకు పరిచయం చేయబోయే 2 రెసిపీస్ పేర్లు ఏంటో చెప్పేస్తారా? దొండకాయ పచ్చడి అండి, వడియాలండి. దొండకాయ పచ్చడి, వడియాలు. దేంతో వడియాలు? బియ్యం పిండి వడియాలు. ఓకే, మరి దొండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. జీలకర్ర, నువ్వులు, ధనియాలు, ఆవాలండి, చింతపండు, పుదీనా, కొత్తిమీర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా శాలిని గారు. ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ఫస్ట్ ప్యాన్ పెట్టాలండి, కొంచెం ఆయిల్ పోయాలి. ఓకే, అంటే ఇప్పుడు దొండకాయలని ఫ్రై చేస్తున్నాము. దొండకాయ ఇది ఏంటి, ఏ పచ్చడి? 5 days ఉంటుందండి. 5 days. ఓకే ఓకే, శాలిని గారు ఏం చేస్తుంటారు మీరు? వయసు ఇంట్లోనే ఉంటానండి, హౌస్ వైఫ్. ఓకే, పిల్లలు ఎంతమంది? 3 అండి. ఓకే, అమ్మాయిలా అబ్బాయిలా? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఏం చదువుతున్నారు? పెద్ద పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి, బాబు 2nd ఇయర్. ఓకే, చిన్న పాప 10th క్లాస్. నైస్. ఓకే, ఇంకా 3 పిల్లలతో వాళ్ళకి రెడీ చేసే ఫుడ్ తోనే మీకు టైం పాస్ అయిపోతుంది. ఖాళీ వర్క్ లో బ్లౌజెస్ కుట్టుకుంటారు, బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటారు. ఓకే, ఇంకా హాబీస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, వాచింగ్ టీవీ లేదా? టీవీ ఉందండి, టీవీ చూస్తూనే ఉంటాను. ఈ ఛానల్ ఎక్కువ చూస్తాను. ఓకే ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా. దొండకాయల్ని బాగా కడిగేసి కొంచెం పెద్దగానే రెడ్గా ఉన్నా ఏం పర్వాలేదు. రెడ్గా ఉన్నా పర్లేదు. మరి సన్నంగా అయితే మీరు కట్ చేయలేదు, మిక్సీ వేస్తాం కదా. మిక్సీ వేస్తాం కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు. అంటే దొండకాయలు కొంచెం పచ్చివాసన పోయే వరకే వేసి అంతే. ఇందులోనే పుదీనా కడిగి పెట్టుకున్నానండి, పుదీనా వేసేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి ఎక్కువ పడుతుందా? పచ్చిమిర్చి మనకు తగిన, మనం చాలా కారం తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ తీసుకుంటే ఓకే. కొంచెం కొత్తిమీర, ఇందులోనే కొంచెం చింతపండు. ఓకే, అంటే పచ్చదనంగానే కొంచెం పులుపుదనం ఉంటే అది ఆల్రెడీ పులుపుగా ఉంటుంది, ఇంకా కొంచెం చింతపండు. అంటే పండు దొండకాయలు తీసుకుంటే కొంచెం బాగుంటుంది కాబట్టి అలాంటివి తీసేసుకున్నా. ఓకే, చిటపటా వేగుతా ఉన్నాయి. ఓకే, బ్లౌజులు కూడా స్టిచ్ చేస్తారన్నారు కదా, మీ వరకే చేసుకుంటారా లేకుంటే బయట వాళ్ళు కూడా చేస్తూ ఉంటారా? ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలా? వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలానే కొద్దిగా చింతపండు అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. పుదీనా వేసాం కదా, ఫ్లేవర్ బాగా స్మెల్ వస్తుంది. కొంచెం ఫ్రై అవ్వగానే స్మెల్ వస్తుంది. అంటే పుదీనా అనేది ఆప్షన్ అండి, కంపల్సరీ వేసుకోవాలా? వేసుకుంటే తిన్నా రుచిగా ఉంటుంది. ఓకే ఓకే, నేను ఆల్రెడీగా ఆఫ్ చేసేసి ఆపేనా? ఓకే, ఇది మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇది చల్లగా అవుతుంది. చల్లగా అయినాక మనం మిక్సీ చేసుకోవాలి. మనము జీలకర్ర పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి ఆల్రెడీ నేను చేసేసుకున్నానండి. ఓకే, అదే మిక్సీలోనే తగినంత. ఓకే, అదే జీలకర్ర పొడి, నువ్వుల పొడి, అలానే ఆవాల పొడి, జీలకర్ర పొడి తగినంత వేసేసుకొని ఇది చల్లగానే ఇది వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దొండకాయ ఒక నిల్వ పచ్చడి కాదు, ఒక 5 days వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి ప్రాసెస్ ని నేను మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ గా దొండకాయలను కడిగేసి కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు కట్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి దొండకాయలను లైట్ గా ఫ్రై చేసినాక పచ్చిమిర్చి వేసుకొని అలానే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని అన్ని ఫ్రై అయినాక పక్కన పెట్టేసుకోవాలి. అది కాస్త చల్లగా అయినాక ఈలోగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలానే నువ్వుల పొడి కూడా మిక్సీలో వేసేసుకొని ముందుగా చల్లారి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా మిక్సీలో వేసేసుకుంటే దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు పౌడర్స్ అన్ని వేసుకున్నాక దొండకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి, మిక్సీ పట్టేసి. ఓకే, ఇది నేను మిక్సీ పట్టేస్తానండి. ఓకే ఓకే, పచ్చడి రెడీ అయిపోయిందండి. వేసేసుకున్నారా మిక్సీ?
ఓకే, సో చూస్తున్నారా దొండకాయలు మనం కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా, గ్రీన్ కొంచెం అక్కడ కనిపిస్తూ ఉంది. ఇది పోపు వేసేసాను. పోపు వేసుకోవాలా దీంట్లో? ఓకే, నేను స్టవ్ ఆన్ చేస్తున్నా. పెట్టేసేయండి. కొద్దిగా ఆయిల్ వేసేసేయండి. చాలా ఆయిల్ వేశారు. అది ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఓకే, ఆయిల్ దీనికి ఎక్కువ రోజులు అంటే 5 days వరకు నిల్వ ఉంటుంది అన్నారు కాబట్టి దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇందులో తీసుకుందామండి. ఓకే, బౌల్లో వేసేసేయండి. ఓకే, వంటలు బాగా చేస్తారండి? అవునండి. శాలిని ఎవరు పెట్టారండి పేరు? మా అత్తగారు పెట్టారండి. అత్తగారు పెట్టారా? ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే పుట్టంగానే పేరెంట్స్ పెడతారు కదా. పేరెంట్స్ పెట్టింది పేరు సునీత అండి. అయితే పేరు మార్చారండి నా మ్యారేజ్ అప్పుడు. ఓకే, మ్యారేజ్ లో మీరు మళ్ళీ పేరు పెట్టుకున్నారంట. లక్కీయే కదా. కానీ చాలా మోడర్న్ పేరు పెట్టారు. శాలిని అంటే ఈ తరం అప్పుడే ఆ పేరు మీ అత్తయ్య పెట్టారంటే చాలా గ్రేటే. అత్తయ్య పేరేంటి? నాగమణి అండి. అత్తయ్య పేరు నాగమణి. ఇప్పుడు మనం వేడైంది డిష్ అవుట్ చేసుకున్నాం. ఓకే, ఇది కూడా ఆయిల్ హీట్ అయింది. అందులో జీలకర్ర అండి. జీలకర్ర కూడా కొద్దిగా ఎక్కువ వేసారు. ఆవాలు. వంటలు బాగా చేస్తారా మీరు? అవునండి. అత్తయ్య నేర్పించిన అన్ని నేర్చేసుకున్నారా అప్పటి నుంచి? ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 20 అండి. 20 years. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారా అండి ప్రైవేట్ జాబ్ అండి. ఓకే, ఒట్టి మిరపకాయలు, కొంచెం కలమాకు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. దీనికి ఎంత ఎక్కువ ఆయిల్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, ఈ విధంగా మీరు డైలీ చేస్తుంటారా? దొండకాయలు కాస్త పండినాక, లేకుంటే ఇంకా వేడితో చేసుకోవచ్చు దొండకాయలు కాకుండా? దొండకాయలు కాకపోతే క్యాబేజ్ ఉందండి. క్యాబేజ్ ఇంకా ఏమంటారు, బుడమకాయ, ఓకే, పాలకూర. ట్రై చేస్తుంటారా రోజుకు ఒక వెరైటీని? చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాం కదా, చట్నీలోకి దాంట్లో వేసేసుకుందామా? ఈ ఆయిల్ వేసేసుకుందామని. ఇగండి దొండకాయ పచ్చడి తయారయ్యిందండి. ఓకే, శాలిని గారు మన కోసం రెడీ చేసిన దొండకాయ పచ్చడి నా చేతుల్లో టేస్ట్కి సిద్ధంగా ఉంది. నేను ఇప్పుడే మీకోసం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా. వావ్, చాలా బాగుంది. కొంచెం దొండకాయలు కదా, పండుగ తీసుకున్నాం, అందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసాం. వేసుకున్న మసాలాల వల్ల కూడా చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. ధనియాల పొడి ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అలానే నువ్వుల పొడి ఇవన్నీ వేసుకున్నారు కాబట్టి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకున్నారు కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగా కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. దొండకాయ టోటల్గా ఇవన్నీ డామినేట్ చేస్తుందని చెప్పాలి. చాలా చక్కగా ఉంది. సో వెంటనే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఓకే, శాలిని గారు ఫస్ట్ ఐటెం చాలా బాగుంది, దొండకాయ చట్నీ.